ప్రతి మనిషి పౌష్టికాహారం తీసుకోవడం వలన మంచి ఆరోగ్య జీవితం గడపవచ్చునని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్స్ మరియు ది టీమ్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన అలాగే 2K వాక్ ను టీమ్ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పిఎస్ వీర్రాజు మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం వ్యాయామం దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో అతి తక్కువ ధరలో దాదాపు 8,000 రూపాయలు ఖరీదు చేసే పరీక్షలు కేవలం 999 రూపాయలకే ప్రతి ఒక్కరికి అందుబాటులో తెచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో హెల్త్ ప్యాకేజీలు పెట్టడం జరిగిందని తెలిపారు. అనేక విభాగాల్లో ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్ గా సూర్య గ్లోబల్ మరియు ద టీమ్ హాస్పిటల్ అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రాజా తిరుపతిరావు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. Honorable MP garu తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ గివ్ a big round of applause. మీరు ఎవరన్నా పైకి ఎక్కండి ఒకరు. సో మన రాష్ట్ర మంత్రులు సహకరించినటువంటి ఎంపీ గారికి డాక్టర్ సార్కి థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ us. సో కరల్ ఫుడ్ మెలాన్ సంఘం గాలిలో వదిలేస్తారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ వీర్రాజ్ గారు అండ్ హిస్ టీమ్, ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ద నర్సెస్ అండ్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్ టు దిస్ హాస్పిటల్ కేమ్ ఫార్వర్డ్. ఈరోజు ముందుకు వచ్చి వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని మేము అందరం కలిసి 2K అంటే 2 కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవటం జరిగింది. మిగతా హాస్పిటల్స్ కాఫీ తాగేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చేయచ్చు. బట్ హీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో దానివల్ల మార్నింగ్ 6 నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై 6 యాక్చువల్లీ మార్నింగ్ 6 గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా హెల్తీగా అందరం పార్టిసిపేట్ చేసాం. హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు, ఆరోగ్యం ఎంత ముఖ్యమైనది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో ఈ మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే డైట్ కానివ్వండి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటమో లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్. అలాగే మీరు ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి, అలాగే న్యూట్రిషన్ నుంచి డైట్స్, సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా, చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే, వీ హ్యావ్ ద ఫ్యామిలీ, వీ హ్యావ్ ద ఫ్రెండ్స్, వీ హ్యావ్ ద సొసైటీ. ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్. సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకటం కోసం. మనం జాగ్రత్తగా బ్రతకటం, ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లేటర్ ఆన్.
సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీడే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్ అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెయిన్ జాబ్స్ వల్ల లేకపోతే వ్యాపారాల వల్ల అండ్ చదువుల వల్ల చాలా మెంటల్ స్ట్రెయిన్ అవుతారు. సో వాళ్ళందరూ కూడా ప్రాపర్ గైడెన్స్తో హెల్త్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేమందరం కూడా. లాస్ట్ గవర్నమెంట్ ఇట్లాంటివండి ఏమీ లేవు అసలు. ఒక అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇలాంటి ఏమీ లేకపోతుండే. బట్ వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫ్రంట్ ఫుట్ విత్ గ్రేట్ పర్సన్ లైక్ వీర్రాజు గారు, who is coming forward to bring the awareness, and I'm very happy to participate in this event, and I wish you all a happy World's Health Day. Thank you. సందర్భంగా ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్, టీమ్ హాస్పిటల్ ఈ అవేర్నెస్ క్యాంప్ని కాకినాడలో నిర్వహించడం పడింది. దీనికి అతి ముఖ్య కారణం, ఈరోజు వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మన భారతదేశంలో 140 కోట్ల మంది చనిపోతున్నారు. ఈ చనిపోవడానికి కారణం తీసుకుంటే దాంట్లో అంటే 1 కోటిలో 80 లక్షల నుంచి 90 లక్షల మంది చనిపోవడానికి కారణం మన ఆరోగ్యరీత్యా. ఓన్లీ 10-20% పీపులే దానివల్ల. అంటే మనకి ఇది ఏం చెప్తుంది, మన ఆరోగ్యం విషయంలో సరిగ్గా లేకపోవటం వల్ల మనిషి చనిపోవడానికి 80% కారణం ఉంది. ఇది ఎలా వస్తుంది? యాక్చువల్లీ ది థీమ్ ఆఫ్ ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే థీమ్ ఏంటంటే, మనకి హెల్తీ బిగినింగ్ అండ్ హ్యాపీ ఫ్యూచర్. అంటే హెల్తీ బిగినింగ్ అంటే ఏంటి? మనం ఈరోజు హెల్తీగా మన లైఫ్ని స్టార్ట్ చేస్తే మనం హ్యాపీగా ఎండ్ అవుతాం. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇట్ ఈస్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ బర్త్. అంటే మదర్ నుంచి, మన పుట్టిక బిడ్డ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎట్లాగంటే ఫస్ట్ మనకున్న హెల్త్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ అంటాం. అంటే బిడ్డ పుట్టినప్పుడు చనిపోయే ఛాన్సెస్. మనం ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియా రేటు చాలా ఎక్కువ, కానీ లాస్ట్ 20 years నుంచి ఇది తగ్గుతూ వస్తుంది. అంటే మనం వేరే కంట్రీస్ తోటి పోల్చుకుంటే 2014లో మన ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేటు ఆల్మోస్ట్ 34% ఉండేది. ఇప్పుడు ఇట్ హాస్ కమ్ డౌన్ టు అరౌండ్ 24. అదేవిధంగా మదర్ మెటర్నల్ మొర్టాలిటీ రేట్, అంటే 1,00,000 మంది ప్రెగ్నెన్సీతో ఒక లేడీ తను ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ నుంచి బర్త్ ఇచ్చాడు లోపల మనం 1,00,000 మందిలో కనీసం ఒక 135 నుంచి 140 మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అన్నది చాలా సింపుల్ అండి. దిస్ ఈజ్ అవేర్నెస్. హెల్త్ అవేర్నెస్ ఉండాలి, హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండాలి. అంటే ప్రతి వారికి హెల్త్ గురించి తెలియాలి, వారికి యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే మదర్ తీసుకునేది, బిడ్డ తీసుకునే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది. ఇందాక ఉదయ్ గారు చెప్పారు, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ నాట్ ఈటింగ్. దర్ ఇస్ వన్ స్టడీ మీకు చెప్పాలి ఏంటంటే, ఏంటి మంచిగా తినేస్తాం, మనం మంచిగా తినేస్తాం. రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది, ఎవరైతే జంక్ ఫుడ్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో తిన్నామో వాళ్ళకి ఆటిజం వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే మనం ఏదో తినేస్తున్నాం కదా, వాళ్ళు పెంచుతున్నాం కదా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ వాట్ వీఆర్ టేకింగ్, వాట్ క్వాలిటీ ఆఫ్ ది న్యూట్రిషన్ వీఆర్ టేకింగ్, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా. దీస్ ఆర్ ది వన్స్ విచ్ మేక్స్ ది outcome of anybody's health. So it is not that we have to do everyday exercise. No, it has to start from the birth నుంచే ఇది మొదలవ్వాలి. సో ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన మన ప్రజలకి, మన సొసైటీకి ఇది అవేర్నెస్ తీసుకురావటం వల్ల ఏమవుతుందంటే, డెఫినెట్గా దిస్ విల్ బి ఏ కంట్రిబ్యూషన్ టు అవర్ మేబీ ఫ్యూచర్ స్టాటిస్టిక్స్. ఫ్యూచర్లో మనకందరికీ తెలుసు, మన యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ లైఫ్ ఇస్ అరౌండ్ 65 to 69 years. వేరే వెస్టర్న్ యూనియన్ తీసుకుంటే దే ఆర్ ఆల్ అబౌవ్ 75. సో దేంది వాట్ ఈస్ దట్ ది గ్యాప్ బిట్వీన్ ఈజ్ బేసికలీ ది అవేర్నెస్ లేకపోవటం వల్ల మనకు తెలుసు, కానీ వీఆర్ నాట్ టేకింగ్ ఎనఫ్ ప్రికాషన్స్. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు కాకినాడలో సూర్య గ్లోబల్ హాస్పిటల్లో, టీమ్ హాస్పిటల్ నుంచి we have a team of doctors. We have more than 40 people, and we all know that we cater from birth to
probably all the specialties, which includes cardiac, cancer, and all. So we have maybe one of the strongest medical society which can cater to the society of Kakinada. So I request take this message to everybody in this district and in this state, so that people will be aware of what is happening. So why we are celebrating today as a World Health Day. Thank you so much.